గాంధీ ఆశ్రమంలో మీరు ట్రైనింగ్ అయ్యారు. స్వదేశీ వస్త్రాలు అంటే ఖాదీ గ్రామోద్యోగం. ఖాదీని ఎలా నూలు వడికి మన స్వదేశీ మన భారతదేశంలోనే బట్టలు తయారు చేసి సేల్ చేయడం, అలాగే గ్రామాల్లో మహిళలందరికీ ఉపాధి కల్పించారు. అదే దృష్టితో ఇప్పుడు ఆ స్వదేశీ వస్త్రాలకి విదేశీ వస్త్రాలకి దీనిలో అభివృద్ధి ఎలా చెందాలి? ఇప్పుడు విదేశీ వస్త్రాలు లేవు మన ఇండియాలో, అంతా స్వదేశీయే. అప్పుడు మన ముడిసరికంతా కూడా బ్రిటిష్ వాడు పట్టుకుపోయి వాటిని మళ్ళీ బట్టల కింద నేయించి ఇక్కడ అర్ధనాక పట్టుకెళ్ళిన పత్తితోటి ₹6 గజం అమ్మేవారు. అప్పుడు అందరూ బట్టలు కట్టుకునేందుకు ఆర్థిక వ్యవస్థ సరిగా ఉండేది కాదు, ఎకానమీ ఉండేది కాదు, అందరూ గోతులు పెట్టి తిరిగేవారు. అది చూసి ఆయన 8 గజాలు 6 గజాలు కట్టుకునే వస్త్రం అంతా తెచ్చి ఆయన మామూలుగా అంగవస్త్రము పై వస్త్రం కట్టుకుంటాను నేను, నా దేశం వాడు పైకి వచ్చే వరకు అని చెప్పి ఖాదీ అన్నాడు. ఖాదీ అంటే పత్తి పండించి రైతు పత్తి పండించి ఆ పత్తితోటి చేతిరాత్రంతో నూలు తీసి ఆ నూనె చేమగ్గం మీద నేసి దాన్ని డైరెక్ట్గా మిడిల్ వర్కర్ ఎవరు మిడిల్ వాడు లేకుండా వాటిని ఏ గ్రామంలో ఆ గ్రామంలో అమ్మించి చేసి అటువంటి ఆ విధంగా చేస్తే మన దేశంలో దారిద్ర్యం పోతుంది. ఈ వేళ వస్త్ర వ్యాపారాన్ని దెబ్బ కొడితేనే మన వాళ్ళు ఇతర దేశాలు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అని ఆయన దృష్టిలో వచ్చింది. వచ్చాక అలాగే కాకుండా పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు కూడా అంతమంది ఉండేవారు. స్త్రీలంతా కూడా పురుషులు వ్యవసాయానికో దేనికో వెళ్ళిపోతే వీళ్ళు అత్తమ్మ పుస్తమ్మ కబులు చెప్పుకొని కార్యక్రమం చేస్తారు. వీళ్ళని ఎలా తీసుకురావాలి, మన ఈ ఆర్థిక వ్యవస్థలో ఎలా తీసుకురావాలని ఆలోచించి చిన్న చిన్న విలేజెస్ ఉండే రాష్ట్రం పెట్టి వాటిని ఉడికించి వాటిని నేయించి వాళ్ళని కూడా ఆర్థిక వ్యవస్థలో ఊడిపెట్టాడు. పెట్టి మూలంగానే స్వాతంత్రం తొందరగా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే ఈ స్వదేశీ విదేశీ వస్త్రాలు, ఇప్పుడు స్వదేశీ వస్త్రాలే అన్నీ అని చెప్పారు మీరు, కానీ ఇప్పుడు చేనేత వస్త్రాలు చేసేవాళ్ళు, అలాగే ఇంతకుముందు మీరు అన్నారు మహిళలు అందరు విలేజెస్కి ఈ చరకాలు ఇచ్చి వాళ్ళ చేత నూలు నేయించి ఇలాగ వాళ్ళకి ఒక పని కల్పించి ఇవన్నీ చేసేవారు. అలాగే ఇప్పుడు అవన్నీ ముందర ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ చేసే పనికి తగ్గిపోయింది. వాళ్ళు చేసే పని ఇప్పుడు ఉప్పాడు ఉంది, అలాగే ఇంకోటి ఉంది, ధర్మవరం పట్టు ఉంది, ఇలాగ ఇంతమంది ఉన్నారు చేనేత వస్త్రాలు వాళ్ళందరిది తగ్గి ఇప్పుడు పాలిస్టర్ టీషర్ట్స్ ఇలాగా అమెజాన్లో అన్నీ అక్కడ దొరికేయడం, లేకపోతే మాల్స్ ఇవన్నీ వచ్చేసాయి. కానీ మీరు చెప్పిన విధానం తగ్గింది కదా, ఇప్పుడు ఇది అభివృద్ధియేనా? మహిళలు వీళ్ళంతా కూడా నిరుద్యోగులైనారు, వాళ్ళ పనులు లేవనే విధానం తప్పు. ఇప్పుడు నీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఏదో పరిశ్రమ వచ్చింది, చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమ. ప్రతి దాంట్లోనూ విలేజ్ ఇండస్ట్రీస్ పెరిగాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెరిగింది. అలాగే ప్రాజెక్టులు కట్టారు. ఇంతకుముందు బడ్జెట్ భూమి అంతా కూడా ఇప్పుడు సస్యశ్యామలం అయిపోయింది, పొలం పనులకు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు వ్యవసాయ పనుల్లో కూలీలు దొరికేవి కాదు. 6 నెలలు వ్యవసాయం ఉంటే 6 నెలలు ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు 300 రోజులు వ్యవసాయం ఉంది. కాబట్టి స్త్రీశక్తికి ఏమీ పని లేకపోవడం లేదు, దానివల్ల నిరాశ రాలేదు. వాళ్ళు ఇప్పటికీ ఇంకా కావాల్సింది ఇంకా వచ్చినా ఎన్ని ఉత్పత్తి వచ్చినా వీళ్ళు కుటీర పరిశ్రమల వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోమేషన్ వచ్చేసిందట, పాట్ మేకర్స్ ఉన్నారు, అలాగే చేనేత వస్త్రాలు చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ఎన్నో కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళకి సరైన రోజు వాళ్ళకు ఇంత ముందు వచ్చినంత ఇది ఇప్పుడు లేదు అనుకుంటున్నాం కదా, అందరూ అంటున్నారు, మనం చూస్తున్నాం రోజు. ఇప్పుడు అది లేదు, ఈ మాల్స్ ఇవి అవి వచ్చాయి తప్ప మగ్గాలు లేవు. ఇప్పుడు మగ్గాలు లేవు, అంతా కూడా మరమగ్గాలు వచ్చేసాయి. వాళ్ళు 2 మీటర్లు నేసేవాళ్ళు ఇప్పుడు 20 మీటర్లు నేస్తున్నారు. వాళ్ళందరికీ ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే ఎవరికి కూడా మరమగ్గాలు వచ్చేసాయి. మరమగ్గాలు అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో చూసినా మరమగ్గాలే. దానికంటే కొనుగోలు శక్తి ఎక్కువ వచ్చేసింది అందరికీ.
స్త్రీకి పురుషులని కాదు, ప్రతి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక వ్యవస్థ పెరిగింది. తలకాపిటాయంకం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. పెరిగిన మూలంగా వాడు కొనుగోలు శక్తి పెరిగింది. ఇదే అభివృద్ధి, ఇంకా అంతకంటే ఇంకా అభివృద్ధి అక్కలే. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడిన కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధి గురించి శ్రీమతి వద్దిపర్తి ద్యుమని భవాని గారి మాటల్లో విందాము. ఇప్పుడు ఈ భాస్కరరావు గారు చెప్పిందంతా 100% కరెక్ట్. అందరి తలసరి ఆదాయం పెరిగింది. కుటీర పరిశ్రమలు అలాగే అంటే చేనేత బట్టలు, కుమ్మరి పనులు, వడ్రం పనులు, వీటి గురించి సుమన యొక్క సందేహం వాళ్ళు ఇంకా బేదగా అలాగే ఉండిపోయారు అనే ఉద్దేశం. కానీ ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ మన ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి ప్రతి గ్రామం నుంచి, ఇప్పుడు ఉప్పాడ ఉంది, ఉప్పాడలో కొంతమంది వేవర్స్ని, కొంతమంది చేనేత వాళ్ళని తీసుకెళ్ళి బొంబాయిలో వాళ్ళకి ఆ నేతలో ఉండేటువంటి మెలకువలు, దాంట్లో ఉండేటువంటి ప్రింటింగ్లు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇప్పించారు ఈ ప్రభుత్వం వాళ్ళు, మన ప్రభుత్వం వాళ్ళు. అలాగే ఈ బొమ్మలు ఉన్నాయి, ఏవో ఏటి పప్పాలక లేకపోతే ఇంకోటి ఏవో బొమ్మలు. ఈ బొమ్మల పరిశ్రమల వాళ్ళందరికీ పెద్ద పెద్ద పరిశ్రమలు, ఎగ్జిబిషన్స్ జరుగుతాయి ఇంటర్నేషనల్, వాటిల్లో పెట్టించి మోడీ గారే బ్రాండ్ అంబాసిడర్గా వీటన్నిటికీ చాలా గొప్పవి, వీటి యొక్క మహత్యం అంతా ఇంత కాదు, ఎంత గొప్పగా చేశారో అని చెప్పి ఆయనే కొనుక్కుని ఆయనే చెప్తున్నాడు. ఇంతకంటే మనకి ఇంతకంటే అభివృద్ధి వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ ఇంజనీరింగ్లు అవి చదువుకుంటున్నారు, వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు. తర్వాత ఇంకా ఇవి నేసి వాళ్ళు కూడా అవన్నీ నేర్చుకుని పైకి వస్తున్నారు. అది నా అభిప్రాయం. వాళ్ళ స్వతహాగా వాళ్ళకు కూడా ఉండాలి. మనం ఒక్క ప్రభుత్వమే చేయలేదు 140 కోట్ల మందికి, అందులో ఉన్న 1 కోటి మంది గ్రామీణ పరిశ్రమల వాళ్ళకి ప్రభుత్వం ఒకటే చేయలేదు. వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి జిజ్ఞాస ఉండి పైకి రావాలని నా ఉద్దేశం. ఇంకొకటి డిజిటల్ ఇండియా గురించి చెబితే బాగుంటుంది. ఇప్పుడు డిజిటల్ ఇండియా గురించి భాస్కరరావు గారు చెప్పారు మొట్టమొదటే ఎంతో అభివృద్ధిలోకి వచ్చేసిందని. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేశంలో ఒక 20 ఏళ్ళ క్రితం చదువుల్లోనూ, తర్వాత ఉద్యోగాల్లోనూ, వీటిలన్నిటిలోనూ కూడా రిజర్వేషన్లు పిచ్చి మరీ ఎక్కువైపోయింది. అప్పుడు రిజర్వేషన్ 90 మార్కులు వచ్చిన వాడిని వదిలిపెట్టేసి 40 మార్కులు వచ్చిన వాడిని పైకి తీసుకొచ్చాడు. అలా పైకి తీసుకురావడం తప్పని కాదు. ఈ 90 మార్కులు వచ్చిన వాడు అణగదొక్కబడిపోయాడు. ఈ డిజిటల్ ఇండియా వచ్చి మూలంగా ఈ 90 మార్కులు వచ్చిన వాడు, బుర్ర ఎక్కువైన వాళ్ళు అందరూ కూడా హాయిగా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. ముఖ్యమైనదన్నమాట ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సింది. ఈ డిజిటల్ ఇండియా ఎవరు ఏ నాయకుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడో వాడు మనందరికీ అంటే మంచి తెలివైనటువంటి వాళ్ళందరూ కూడా వాడినే దేవుడి కింద ప్రార్థించాలి. ఎలాగైతే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అందరూ కూడా మన ఆయన అంబేద్కర్ గారిని ఎలాగైతే పూజిస్తున్నారో, ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియాలో పైకి వచ్చి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు ముందు నుంచి కొంచెం నెహ్రూ గారు లేకపోతే రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కొంచెం చేశారు, చేయలేదని కాదు, దాన్ని ఎక్కువ చేసేసి వాళ్ళందరికీ ప్రాణప్రతిష్ఠ పెట్టిన వాళ్ళందరికీ ఈ మోడీ గారిని దేవుడి కింద పూజించాలి అని నా ఉద్దేశం. మీరు చెప్పింది కుటీర పరిశ్రమల గురించి, వాటి అభివృద్ధి గురించి చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. అలాగే ఇప్పుడు ఉన్న రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, మీ టైంలో ఉన్న రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీటి యొక్క అభివృద్ధి గురించి మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు నా చిన్నప్పుడు
బస్సు ఎక్కితే బొగ్గు బస్సు ఉండేది. బొగ్గు వేసేసి దాన్ని తిప్పితే ఆవిరి వచ్చాక నడిచేస్తే నరసాపురం వెళ్ళడానికి తణుకు నుంచి 12 గంటలు 6 గంటలు 10 గంటలు పట్టేది ప్రయాణం. అది చాలా ఎంత ఘోరంగా ఉండదంటే అదే అనుకునేవాడు. ఇప్పుడు నరసాపురం వెళ్ళడానికి అరగంట, తణుకు నుంచి గంట కూడా పట్టదు, అరగంటలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇదేంటంటే దీనికి బస్సు యంత్రాల్లో మార్పు వచ్చింది. రోడ్లు సాఫీ అయిన రోడ్లు వచ్చాయి. అప్పుడు కంకర రోడ్లు, మట్టి రోడ్లు, కొంత రోడ్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అంతా ఒకటే. కంకరలో కూడా మలేషియన్ విధానం, ఇంకో విధానంలో వచ్చేసి తారు కూడా మారిపోయింది. మన దేశంలో తారుతో వేయట్లే, అంత చెత్త చెదారము అందరూ కూడగట్టి దాన్ని మార్చి దాన్ని గట్టిగా ఉన్నాయి. ఒక సంవత్సరం వేస్తే ప్రతి సంవత్సరం వేసేవారు. ఇప్పుడు మొన్నటి వరకును ఒక సంవత్సరం రోడ్డు వేస్తే గుంటలు పడిపోతే మరి 2 సంవత్సరాలు వేసేవారు. ఇప్పుడు అలా అక్కలే, ఒక సంవత్సరం అయితే 10 సంవత్సరాలకు రోడ్డు వేయకలే. అటువంటి మార్పు వచ్చింది. ఇప్పుడు కిలోమీటర్కి 2,000 మంది పనిచేసేవారు వర్కర్స్. ఇప్పుడు ఇద్దరు చాలు కిలోమీటర్కి. ఇద్దరితో మొత్తం రోడ్డు అంతా అయిపోతుంది. అటువంటి మార్పు వచ్చింది. అలా ఇంకా ఏంటంటే ఒక చిన్న రోడ్డు ఉండేది. ఒక బస్సు అటు వెళ్తే ఒక బస్సు అక్కడ ఆగి వాడు బస్సు తప్పించి వచ్చేది. ఇప్పుడు 6 లైన్లు, 8 లైన్లు, 12 లైన్లు వచ్చేసాయి. 60 కిలోమీటర్లకు ఒక లైను, 80 కిలోమీటర్లకు ఒక లైను, 100 కిలోమీటర్లకు ఒక లైను అలా వచ్చేస్తే ఎవరు అడ్రాలు ప్రమాదాలు చాలా మంది తగ్గిపోయినాయి. ఏదో డ్రంక్ డ్రైవర్లు వాళ్ళు ఎవరో చేస్తున్నారు, కానీ న్యాయంగా రోడ్డు ప్రమాదాలు కూడా చాలా మటు తగ్గాయి. ఇప్పుడు భాస్కర్రావు గారు చెప్పిందంతా చాలా మంచిగా ఉంది. ఈ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, అభివృద్ధి గురించి. అలాగే ఇప్పుడు మనము శ్రీ వద్దిపతి జముని గారి మాటల్లో విందాం. ఈ ప్రయాణ సాధనాల గురించి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా చిన్నతనంలో మేము మలిక్పురంలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మా తాతగారి ఊరు కాకినాడ. అక్కడి నుంచి రావడానికి నేను చెప్పేది ఇప్పుడు పిల్లలు వింటే అదొక కథ అనుకుంటారు, నిజం అనుకోరు. అదేంటంటే అక్కడి నుంచి ముందు కారు ఎక్కేవాళ్ళం. కారు ఎక్కి ఎక్కడి దాకా పాసర్లపూడి రేవు దాకా వచ్చేవాళ్ళం. పాసర్లపూడి రేవు కొంచెం దూరం ఉండేది. మళ్ళీ ఓ జటకా ఎక్కేవాళ్ళం. మళ్ళీ రేవు దగ్గరికి వచ్చేవాళ్ళం. రేవు దగ్గరికి వచ్చిన తర్వాత పడవ దాటేవాళ్ళం. గోదావరి నదిని పడవలో దాటేవాళ్ళం. దాటిన తర్వాత మళ్ళీ కారు ఎక్కేవాళ్ళం. కారు ఎక్కి మళ్ళీ ఎక్కడికి వచ్చేవాళ్ళం? కోటిపల్లి రేవు దగ్గరికి వచ్చేవాళ్ళం. కోటిపల్లి రేవు దగ్గర దేవుడా ఎండలో 1 కిలోమీటరు ఇసుక మీద నడిచేవాళ్ళం. నడిచిన తర్వాత అప్పుడు పడవ వచ్చేది. ఆ పడవ మళ్ళీ దాటేవాళ్ళం. దాటి మళ్ళీ అప్పుడు కాకినాడ అంటే కోటిపల్లి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో మళ్ళీ కారు ఎక్కేవాళ్ళం. అప్పుడు కాకినాడ వచ్చేవాళ్ళం. మీరు నమ్మంటే నమ్మకండి. అలాగా ప్రెగ్నెంట్గా ఉన్న మా అమ్మని కూడా కాకినాడ ఆసుపత్రికి 9వ నెల వచ్చాక ఇలాగే తీసుకొచ్చారు మా నాన్నగారు. అది ఎంత పట్టేది? పొద్దున్న తెల్లారగట్ట బయలుదేరితే రాత్రికి ఎప్పటికో కాకినాడ దిగేవాళ్ళం. అది ఇంకా మధ్యన అంతా చెప్పుకోవద్దు. ఇప్పుడు నాకు 81 ఏళ్ళు. నేను ఇప్పుడు మొన్న కొంచెం రోజుల క్రితం పూరి జగన్నాథ యాత్రకి మా పిల్లలు తీసుకెళ్ళారు. ఆడపిల్లలు తీసుకెళ్ళారు. అటో ఒకళ్ళు ఇటో ఒకళ్ళు ఉండి తీసుకెళ్ళారు. అక్కడ ఈ వందే భారత్ ఇవన్నీ భాస్కరరావు గారు చెప్పేశారు కదా. ఆ ప్రకారం భువనేశ్వరం వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి ఒక ఇన్నోవా కారు వచ్చింది. మమ్మల్ని దాంట్లో ఎక్కించుకుని అక్కడి నుంచి ఇంకా పూరి తీసుకెళ్ళి పూరి జగన్నాథుడిని, అక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక దేవాలయాలు అవన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది. ఆ దేవాలయాల్ని అక్కడి నుంచి కోణార్క దగ్గర నుంచి చిలకా లేక్ దగ్గర నుంచి ఒక వరల్డ్ ప్రసిద్ధి అయినటువంటి జూ, ఇవన్నీ కూడా తిప్పి 4వ రోజున రైల్వే స్టేషన్లో దిగపెట్టాడు. ఎక్కడా మాకు నడ్డి నొప్పెట్టలేదు, కాళ్ళు నొప్పెట్టలేదు. ఎటొచ్చి ముసలి వాళ్ళం కనుక కాస్త కాళ్ళు బాచాయి అంతే.
ఇవన్నీ కూడా ఎందుకు తిరగలిగామంటే రోడ్లు మహా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అసలు కొంచెం కూడా కుదుపు లేదు. ఎక్కడ కింద గుంటలో పడ్డామా లేకపోతే ఎక్కడ పడ్డామా మాకే తెలియలేదు. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగామంటే ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వాళ్ళు వేసేటువంటి ఆ గడ్కరీ గారికి ఒక దండం పెడుతున్నాను. ఆయన మహాశ్రమ వల్ల మనకి ప్రతి మినిస్టరు అంత శ్రమ పడితే దేశం బంగారం అయిపోతుంది. అందువల్ల మనం ఇంత అభివృద్ధిని సాధించాం. ఇప్పటి వరకు భాస్కర్రావు గారు, భవానీ గారు మనకి ఎంతో అర్థమయ్యేటట్లు కుటీర పరిశ్రమలు, రహదారుల అభివృద్ధి గురించి చెప్పారు. ధన్యవాదములు వారికి. రేపు మరొక భాగము.